నిన్న పిండి ఆరేసిన బట్టలు ఇంతవరకు తీయలేదు. ఎండనేమో బాగా కొడతాను. రితిక, అమ్మ మాట్లాడతలే అని ఏం బాధపడకు. నాకెందుకుంటది బాధ? ఇయ్యాల కాకపోతే రేపు మాట్లాడదా? ఇక ఎవరికైనా కోపం ఉంటది. అదే కానీ అమ్మ బాధ ఏంటంటే మా మేనమాటలు చేసుకుందామని బాగుండే, చిన్నప్పటి నుంచి పేరు పెట్టిరు కానీ నాకు ఇష్టం లేకుండే. మరి ఏం చేద్దాం చెప్పు. నీకు ఇష్టం లేదు, నువ్వేం చేస్తావు చెప్పు. అయినా ఏది జరిగినా మనం మంచికే అనుకోవాలి. ఇయ్యాల కాకపోతే రేపు నాతో మాట్లాడదా? అదే నువ్వు ఏం పని కానీ అమ్మకి చెప్పకు. నువ్వే మంచిగా చేసుకుంటా, మంచి పేరు తెచ్చుకో. ఇప్పుడు కొంచెం అది ఎట్లా మంకు పట్టు పడుతుంది అమ్మ. ఇప్పుడు కాకుండా వారానికో నెలకో ఎప్పటికో మారుతుంది. అదే ఎవరికైనా మేనోళ్ళని వదిలిపెట్టి బయట వాళ్ళని చేసుకోవాలని ఉండదు కదా బావా. ఆమె చిన్నప్పటి నుంచి ఆశపడ్డట్టున్నది నా కోడలు ఆమెనని. సడన్ గా నువ్వు నన్ను చేసుకొని తీసుకొచ్చేసరికి ఆమె కోపం ఉన్నది. ఇవాళ కాకపోతే రేపు మంచిగా ఉంటుంది. నాకు మీ అమ్మ ఒకటి మా అమ్మ ఒకట. మీ అమ్మని మంచిగానే చూసుకుంటా, నువ్వు అసలు టెన్షన్ పడకు సరేనా? అందుకే ఏ పని కూడా చెప్తలేను, అన్ని నేనే చేసుకుంటాను ఆ పనులన్నీ. నువ్వే చూసుకో అమ్మను. అది ఏమన్నా కోపానికి వచ్చినా కానీ మీ అమ్మ అనుకొని సర్ది పెట్టుకో. సరే, కానీ ఒక్కటే కొంచెం బాధ, నన్ను మంచిగా చూసుకుంటలేదు కదా. అది గట్నే ఎత్తది. నా మీదకే కోపానికి వస్తుంది. నాతోనే నిన్న మొన్నటి నుంచి మాట్లాడబట్టి నిన్ను ఇప్పుడే అది చెప్తుందా? అదే ఇంకెన్ని రోజులకు మాట్లాడుతుందో ఏమో. నా వల్ల ఇబ్బంది పడవుతుంది. ఏం గత్తి, ఇక కొన్నిసార్లు మన చేతులు ఏముంటుంది చెప్పు. అంతా ఏముందా అనుకోని నువ్వేం బాధపడకు బావా, నేను మంచిగానే చూసుకుంటా అమ్మని సరేనా? తిన్నావాను? నేను ఇంకా తినలేదు, తింటా. వంట చేసినావా? చేసిన. సరే తిందుకు. సరే. ఛీ అవ్వ, ఎక్కడి నుంచి దాప్రమైందో ఇది. మంచిగా నా అన్న బిడ్డను చేసుకుందాం నా కొడుకు అనుకున్నా, ఇక్కడ ధైర్యం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టింది వీడు. మంచిగా దానికి మస్తు ఆస్తి ఉండే, అన్నీ ఉండే, అన్నీ నా కొడుకు దక్కుతాయి అని ఎన్ని కలలు కన్నా నేను. ఇట్లుంది చూడు, ఏం చూసి నచ్చిండో వీడు దీన్ని. అయితే అయినా దాన్ని చేసుకున్నాడు, దీన్ని చూసి ఎవడన్నా విలువని ఇస్తాడా? అదే నా అన్న బిడ్డను చేసుకుంటే ఎంత విలువ ఉంటుంది నాకు. ఛీ, దరిద్రం దెక్కడో. హలో, వద్దే. బాగున్నాం వద్దే, బాగురా మీరు? ఇక తెలిసిందా వద్దే మీకు కూడా? ఏం చేయమంటావు? వీడి ఇట్లా చేస్తాడని నేను కూడా ఎప్పుడు అనుకున్నా, నేను ఎప్పుడు అనుకోలే వీడికి ఇట్లా చేస్తాడని. ఏమో ఇక్కడ అడ్డమైన అని తీసుకొచ్చి ఇంత దరిద్రంగా అంట కట్టింది వీడు. వద్దే, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఎన్ని రోజులున్నా నీ బిడ్డ నా ఇంటి కోడలే. ఎవ్వరు అవునన్నా కాదన్నా నీ బిడ్డ నా ఇంటి కోడలే. దాన్ని ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి అది నా కోడలని నేను అన్నా కదా. ఇప్పుడు కాదు, ఎన్ని రోజులు అన్నా కానీ దీన్ని ఇంట్లోకి వెళ్ళి బయటకి ఎలగొట్టపోతే చూడు, ఎన్నడికైనా నేను వానికి దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తా. సరే వద్దే. నా కొడుకు నా మాట కూడా ఇంటలేడు. ఏం మందు పెట్టిందో ఏమో, అది ఏం పెట్టి మలుపుకుందో, ఎన్నిద్దల వాడు ఆడిదో మొత్తం వినకుండా తయారైంది వద్దే వాడు కూడా నా మాట. సరే సరే వద్దే, నువ్వేం బాధపడకు సరేనా? నేను నీకు మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తా. సరే వద్దే, ఉంటా. వీడు ఏయబట్టి ఎవ్వరికి సమాధానం చెప్పకుండా అవుతుంది. ఛీ, దరిద్రం ఉండదు. ఇంకా ఏం చేస్తుందో వాడ గన్న లేదు. అత్తమ్మ నీళ్ళు తీసుకో. నిన్ను అడిగినానే నీళ్ళు తెచ్చి కోడలా, నాకు దూపు అవుతుంది తాగుతా అని. దరిద్రం ముఖం దానా, నీ ముఖం చూస్తేనే పాపం. నువ్వేమైనా మేనగోడలు వానే అత్తమ్మ నీళ్ళు తీసుకొని తెచ్చిస్తున్నావు అంటే తెస్తోందుకన్నా సిగ్గు అనిపిస్తలేదు. బాగాసేపు అయింది కదా, నీళ్ళు ఇట్లా తాగుతావని తీసుకొచ్చిన అత్తమ్మ. నేను తాగుతానో సస్తానో నీకెందుకే అవన్నీ?
అట్లా మాట్లాడకత్తమ్మా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? ఎట్లా మా ఇంటికి పోవడానికి నోసుకోలేదు నేను. నువ్వు ఉన్నది ఒక్కదానివే కదా, తల్లైనా అత్తైనా అన్ని నువ్వే కదా నాకు. నీకు నేను ఒక్కదాన్నే కావచ్చు, కానీ నాకు నా బలగం మస్తుగా ఉన్నది. నువ్వు ఏమంటే ఇప్పుడు నా బలగానికి దూరం అవుతున్నా నేను. అదే నా అన్న బిడ్డ చేసుకుంటే నాకు ఎంత విలుగుండే. నా ఇంటికి అందరూ వచ్చిపోవు. ఇప్పుడు నువ్వు ఇంట్లో అడుగు పెట్టేసరికి నా ఇంటికి వాళ్ళని వస్తున్నారా? పో, నా కళ్ళ ముంగట ఉండదు. నువ్వు ఏమన్నా కట్నం తెచ్చినవా, ఏమన్నా తెచ్చినవా? అట్లా ఎందుకు మాట్లాడతాను అత్తమ్మ? పైసలు ప్రేమ ఒకటేనా? పైసలు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమ అట్లా కాదు కదా అత్తమ్మ. నువ్వు నాకేం నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నా అన్న బిడ్డ ఒకతే మంచిగా మస్తు ఆస్తున్నది. నా కొడుకుని చేసుకుంటే ఆస్తంతా మాకు వచ్చు కదా నేను ఎన్నో అనుకున్నా. నువ్వు ఏవట్టి ఏది రాకుండా పోయింది దరిద్రపు దానా. ఇంకా నీళ్ళు తీసుకొని అత్తమ్మా తాగుతావా అని వచ్చినవా? అయినా సిగ్గు అనిపిస్తలేదా నీకు? నా కొడుకు అంటే బుద్ధి లేదు, నీకన్నా లేదానే? మరి ఇంట్లో వాళ్ళ అమ్మ బాపు ఉన్నారు, మరి వాళ్ళకి ఇష్టమో లేదో అడిగినాక వేసుకుందామని లేదు. వాడు రానంగా వేసుకొని వచ్చినావు, సిగ్గు తప్పిందానా. ఇట్లనే వేసి రానే నీ అయ్యమ్మ నిన్ను. రీతి రివా ఏం లేదు. పోను ఇక్కడి నుంచి. నేను ఏం తప్పు చేసిన అత్తమ్మ? పెళ్ళై నెల రోజులు అవుతుంది, ఇంకా కూడా నా మీద కోపం పోతలేదు. అందరు కోడళ్ళ లెక్క నేనేమన్నా ఇబ్బంది పెట్టినా? అన్ని పనులు మంచిగానే చేస్తాను కదా, మంచిగానే చూసుకుంటాను కదా అత్తమ్మ. మాట్లాడచ్చు కదా నాతోటి. అయినా నాకు మా అమ్మ ఒకటి నువ్వు ఒకట, నాకు ఇద్దరు సమానమే అత్తమ్మ. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా నిన్ను మంచిగానే చూసుకుంటా. పైసల గురించి మాట్లాడతాను కానీ పైసలదేమున్నది అత్తమ్మ, ఇయ్యాల కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమ పోతే మళ్ళీ తిరిగి రాదు కదా. అందుకే ఆలోచించకుండా ఆయన చేసుకుందాం అనగానే సరే అన్న, అంతే తప్ప మా వాళ్ళు నన్ను అంత గలీజ్గా పెంచలేదు అత్తమ్మ. నువ్వు అట్లా మాట్లాడకు. అంటే నన్ను కానీ నా ఊళ్ళో నాకు ఏదో నా కొడుకు నిన్ను ఇష్టపడి వేసుకున్నాడు కావచ్చు, కానీ ఈ జీవితంలో ఎన్నడూ నువ్వు నా కొడల్ని కాదు చెప్తున్నా. అట్లా మాట్లాడకత్తమ్మ. కోపం ఎన్ని రోజులు ఉంటుంది? నేను పెళ్లి చేసుకొని వచ్చి నెల రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా నువ్వు కొంచెం కూడా మారలేదు. ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావు? నువ్వు నన్ను ముట్టకే, నేను మారను. ఇప్పుడు కాదు, నెల కాదు, ఈ జీవితంలోనే మారా. నువ్వు నా ఇంట్లో ఉన్నంత వరకు నేను మారా. నువ్వు నాకు అసలు ఇష్టమే లేదు. నువ్వు పోయి నుంచి. ఇంకా సిగ్గు లేకుండా వచ్చి అత్తమ్మ నీళ్ళు తాగు అనుకుంటూ వస్తుంది. ఇంకా దీని చేత నీళ్ళు కూడా తాగుతా అనుకుంటుందేమో. నెల అవుతుంది మరి దాని చేత ఏం తింటలేదు తాగుతలేదు, దానికి గాయంత తెలియదా అనుకోవచ్చు. ఇక నెల అవుతుంది కదా మా అత్త తింటది మంచిగా మారుతుంది అని. దాన్ని ఇంట్లోకి వెళ్ళి ఎట్టెలా కట్టాలన్నా నాకు బాగా తెలుసు. నేను ఎంత మంచిగా చూసుకున్నా మా అత్తకు నా మీద కోపం పోతలేదు. ఇంకెంత మంచిగా చూసుకోవాలి? నా కన్న తల్లి కంటే మంచిగా చూసుకుంటానా? అయినా నా మీద ఇష్టం కలుగుతలేదు. మేనకోడలు అయితుంది, బయట నుంచి వచ్చిన ఆమె అయితుంది, ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది కదా. నేనేమన్నా కలగన్నా ఇట్లా జరుగుతుందని? ఆయన నాకు ముందే చెప్పినా బాగుండు, సైలెంట్గా ఉండేదాన్ని. ఒక్కరోజు కూడా సంతోషంగా నేను వచ్చిన కాడ నుంచి మా అత్త నన్ను బాధ పెడుతూనే ఉన్నది. ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది? పాప దేవుడు ఎందుకు ఇట్లాంటి రాత రత్తుడు ఏమో అర్థం కాదు. డబ్బులు కావాలన్నట, అందరి దగ్గర ఉంటాయా? అందరు ఇచ్చుకుంటారా కట్నం? లేనోళ్ళు కూడా ఉంటారు కదా. డబ్బులు అంటే నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? మా వల్ల ఉన్నోళ్ళు కాదు, లక్షలు లక్షలు అంటే ఏడికి వెళ్ళి తీసుకొస్తారు? ఒక్కరోజు పనికి పోకపోతే పూట గడవది. అయ్యో
చిన్న బతుకు పాడగా చీసి దరిద్రం కొట్టుది, ఎప్పుడు ఏడుస్తుంది. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు ఏడుపు కొట్టుదాని లెక్కనే. ఇంట్లోకి వచ్చే నుంచి దరిద్రం మీద అలిగింది. ఎట్లా ఏడుస్తుంది చూడు. సి ఎప్పుడు మారుతుందో, మేము సంతోషంగా ఎప్పుడు ఉంటామా? అదనే కదా కదా ఏ ఎట్లేదు వద్దే, ఇంట్లో చక్కెర అయిపోయింది, తేను పోతున్నా. సరే వస్తున్నావు. అదనే మరి నీ కొడుకు కట్ట చేసే మీ అన్న బిడ్డని పేరు పెట్టుకుంటారు చిన్నప్పటి వేరే పిల్లను లవ్ చేసుకుని లవ్ చేసుకుంటే వాళ్ళు ఏమంటలేరా, ఏం చేస్తలేరా? గిట్నే ఉంటుందా మా మర్యాద? ఎటన్నా పోయినా కానీ నా ముఖం ఎట్టుంటది? నెల ముఖం లెక్క కాదా? ఏం చెప్పమంటావు? ఏం చెప్పు అంటే తల్లి చెప్పుకోలేదని అన్నారా? నేను అంటారు వాడు చేసిన పనికి అట్లుండే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కంటి నాన్న బిడ్డను చేసుకుంటా అని. వీడేమో ఇట్లా చేసుకున్నాడు తప్పది. వాడు చెప్తే ఏమో వానికి ఏం చేసిందో, అది ఏం మా చేసిందో నా కొడుకుని మళ్ళీ వేసుకొని పెళ్లి చేసుకున్నా. చిన్నప్పటి పేరు పెట్టుకుంటవి, అన్న బిడ్డ అని చేసుకుంటా అంటివి, ఇట్లా చేసుకుంటే అది మరిదాదేనా? అదేమన్నా మంచిదేనా? ఏం చెప్పమంటావు వద్దే, మా అన్నకు ఒకతే బిడ్డాయే. నా లగ్గమైనాక నేను ఏం అవ్వగా రాస్తే ఏం తెచ్చుకోలే. ఏదో నా కోడల్ని వేసుకున్నా ఇంత ఆస్థానం వస్తుంది, మంచిగా బతుకొచ్చానో నేను అనుకున్నా. ఈ ముండ కొడుకేమో గిట్లా చేసి అది ఏం మాయ చెప్పిందో ఏం చేసిందో కానీ నా కొడుకు మొత్తం నా మాట కూడా వినకుండా అయ్యిండు. అయితే అంతే, అది ఏం కాదు. ఏ పిల్ల అయితే ఏంది, మనకు బాగున్న పిల్ల పడ్డది. ఏం పడ్డదో ఏమవుతుంది. అదే నా అన్న బిడ్డని చేసుకుంటే నాకు విలువ ఉండపోనా? ఏదైనా మంచి షెడ్ అయినా అది చూసుకుంటది, ఇదే పోతే ఇదే చూసుకుంటదా నన్ను? ఏదైనా ఆపసాపత అన్నో 5ో 10ో అన్నోళ్ళు అన్న బిడ్డను చేసుకుంటే ఇంత ఆసరు అవుతారు. ఇప్పుడు ఎవరు ఆదుకుంటారు? రేపు ఏదైనా ఆపసాపత అయితే రేపు ఒకళ్ళకి శాతగా మంచాల పడ్డ చూస్తారా? చూడరు కానీ బాగున్నది. నీకు బాగున్న పిల్ల ఎవరైతే ఏందిగా ఉండదు. ఏం కాదు, ఏం చేస్తావు? దాని అవ్వ తెలియదా, దాని అయ్య తెలియదా, అది ఏవతో కూడా తెలియదా? రేపు ఏమైనా మంచి అయిసేడా అది మరి నా కొడుకును కూడా ఎట్లా చూసుకుంటుందో కూడా తెలియదు ముందట. ఇగో నాకు అదే బాగా టెన్షన్ వచ్చి పడ్డది. ఏం అర్థం అయితే లేదు వద్దే. ఇక ఏం కాదు, ఏం చేస్తావు మరి? ఇక అరుచుకున్నామే అరుచుకోకున్నామే అయితే అంతే. అది ఎవరైతే మంచిగా నీ బిడ్డ లెక్క చూసుకో. ఇక నీ గట్ట చూసుకొని మంచిగా చూసుకొని బిడ్డ లెక్కనే మంచిగా అరుచుకుంటది. ఇక మనోళ్ళు మనకు కావాలంటే గారు, మన అన్న బిడ్డలు కావాలంటే చేస్తుంది. ఇక నా బిడ్డ లెక్క ఇక మంచిగా చూసుకుంటా. ఇక నేను చేసేది ఏమున్నది? ఇక చేసుకున్నాం కదా, తప్పుతుందా? తప్పది కదా, తప్పది. ఇక మంచిగా చూసుకో. ఇక షాపులోకి పోతే పోయి రాపు. సరే అవుతున్నాయి, పోయేస్తా. పోయి రాపు. రా ఇంటి మొక్కనరా. అత్త ఎండలు పాడగానే ఎండలు కొడుతున్నాయి. వీడేటి వేయండి మా అత్తమ్మ. అన్నం తినే టైం అన్నం తిని ఈ గ్లాస్ పెట్టి నిన్ను ఎవరిదేమన్నాడే అన్నము? అయ్యో అత్తమ్మ, ఎవరు తింటాడు అనుకున్నావే అన్నము? నీ చేత నీళ్ళే తాగద్దాన్ని అన్నం తింటానని ఎట్లా అనుకున్నావు? నీ చేత నీళ్ళే తాగద్దాన్ని అన్నం తింటానని ఎట్లా అనుకున్నావే? ఎవరు తింటారా దీని చేత అన్నము? అయ్యో అత్తమ్మ, కోపం ఉంటే నా మీద ఉండాలి కానీ ఇంకా అన్నం మీద ఎందుకు చూపిస్తాను? నీకు తెలివందా? నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు కానీ అన్నంలో నీళ్లు పోసుడు మంచిది కాదు. మంచి చెడ్డ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నా లగ్గమైనాక నా అత్త వండితేనే నేను తినందాన్ని, అసోంటిది నువ్వు వండితే తింటానే. ఎవతివే నువ్వు? నువ్వేమన్నా నా మేనగోడలు వానే నీ చేత తింటాందుకు? నువ్వు నీళ్ళు ఇస్తేనే తాగందాన్ని, నీ చేత అన్నం తింటానని ఎట్లా అనుకున్నావే? తీక నుంచి మేనగోడలు అని అంటున్నావు. నీ మేనగోడలు ఏమన్నా బంగారు పొలం వేసిందా? తిను అత్తమ్మ అని. బంగారు పళ్ళంలో కాదురా, నా మేనగోడలు కారం మెతుకులేస్తా నేను దాని చేత తింటా. ఈ చేత ఎవరు తింటారా?
ఎప్పుడు మేనగోడలు అది ఇది ఎప్పుడు ఇదేనా నువ్వు నీకు చదువు అవునరా దాని చేతనే తింటా నాకు అదంటేనే ఇష్టం దీన్ని ఓడి తీసుకురమ్మన్నాడు ఓడి చేసుకోమన్నాడు నువ్వు మారవా ఎప్పుడు అది నేను మారారా ఎక్కడో అర్థమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు అయినా నాకు అంతగానో మాకలైతే నేను అంట వేసుకొని తింటా నిన్ను వేసుకురమ్మని నేను చెప్పలేదు కదా అంత ప్రేమ అవసరం లేదు పెద్ద నీళ్ళు తెచ్చి అన్నం తెచ్చి ఇస్తుంది నువ్వు అంతగానో చూసుకుంటే అబ్బా నా కోడలు మంచిగా నేను అనుకుంటున్నావా నువ్వు కాదు తినే అన్నావు నీళ్ళు వచ్చిన వాళ్ళు అది ఇది అంటావు. పోస్తారా నేను నీళ్ళే పోస్తా ఏదన్నా పోస్తా నువ్వు నాడు సమయం తీసుకున్నాడు కొంచెం వాళ్ళు మారుతేమ్మా నేనెందుకు మారతా ఇష్టం లేదు నన్ను వేసుకొని వచ్చి ఇంకా నన్ను మారమంటుండు అది అనుకుంటుంది కావచ్చు అబ్బా మా అత్తకు అన్నం తీసుకుపోయి ఇచ్చి నీళ్ళు ఇస్తే అబ్బా నా కోడలు మంచిదని దాన్ని ఇంట్లోకి వెళ్ళి ఎట్లా కొట్టాలనో నేను బరాబరి తాగు బిడ్డ నువ్వు ఏమో అనుకుంటున్నావు నిన్ను ఎట్లా కొట్టాలనో నాకు మస్తుగా తెలుసు ఏ మాయ మాటలు చెప్పి నా కొడుకుని వల్లేసుకుందో కానీ అబ్బో నా కొడుకు ఎన్నడానున్నాడు వాడు కూడా ఎదురు మాట్లాడుతుండు చెప్తా దీని సంగతి చెప్తా